టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం చూసే ముఖ్యమైన టాపిక్ వచ్చేసి సంఖ్యా వ్యవస్థ. ఈ సంఖ్యా వ్యవస్థలో ఫస్ట్ మనం మొదటగా ఎన్ని రకాల సంఖ్యలు ఉంటాయి అనేటివి నేర్చుకుందాం. సంఖ్యా వ్యవస్థ ఫస్ట్ మనం సంఖ్యలను డివైడ్ చేసినట్టయితే సంఖ్యలు మొదటగా మనం వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. ఓకే, సో ఇవి అవాస్తవ సంఖ్యలు మరియు వాస్తవ సంఖ్యలు. అవాస్తవ సంఖ్యలు అనగా ఎప్పుడు కానీ ఒక సంఖ్య అండర్ రూట్ రుణాత్మకమైన వాల్యూస్ వచ్చినట్టయితే ఆ సంఖ్యలను మనం అవాస్తవ సంఖ్యలు అని అంటాము. ఓకే, మిగిలిన అన్ని సంఖ్యలను మనము వాస్తవ సంఖ్యలు అని అంటాము. ఓకే, సో వాస్తవ సంఖ్యలు మరల మనం రెండు విధాలుగా విభజించవచ్చు. అవి అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు అనగా ఏ సంఖ్యలనైతే మనం p/q ఫామ్లో రిప్రజెంట్ చేయగలుగుతామో ఆ సంఖ్యలను మనం అకరణీయ సంఖ్యలు అని అంటాము. ఇక్కడ q అనేది 0 కాకుండా ఉండవలను. సో కరణీయ సంఖ్య ఏదైతే సంఖ్యలను మనం p/q ఫామ్లో రాయగలగలేమో సో ఆ సంఖ్యలను మనం కరణీయ సంఖ్యలు అని అంటాము. కరణీయ సంఖ్యలు సో మరి ఇప్పుడు మనం చూసేది ఏంటనంటే ఏ సంఖ్యలను మనం p/q ఫామ్లో రాయలేమో మొదటగా చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు √2 అని తీసుకుంటే √2 వాల్యూ వచ్చేసి 1.414. ఈ 1.414 అనేది √2 వాల్యూగా చెప్పుకుంటాము. కానీ మనము 1.414 ఇంటూ 1.414 చేసినట్టయితే మనకు 2 రాదు. అంటే √2 వాల్యూ అనేది 1.414 అనేది మనం కేవలం ఒక అప్రాక్సిమేషన్గా మాత్రమే చెప్పుకుంటాము. సో అలా అప్రాక్సిమేషన్గా మనం చెప్పినప్పుడు ఈ వాల్యూ అనేది మనకు కరెక్ట్గా తెలియదు. సో దీన్ని మనం ఈ వాల్యూని తెలియనప్పుడు మనం దీన్ని p/q ఫామ్లో రాయడానికి కుదరదు. సో ఇలాంటి సంఖ్యలన్నింటినీ మనం కరణీయ సంఖ్యలు అని అంటాము. సో √2 కాకుండా √3 వాల్యూ కూడా మనకు తెలియదు. సో √3ని కూడా మనం కరణీయ సంఖ్యనే అంటాము. సో √4 కనుక తీసుకున్నట్టయితే √4 వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. +/- 2 అవ్వడం వల్ల మనం దీన్ని 2/1గా రాయొచ్చు. సో ఈ సంఖ్యను మనం కరణీయ సంఖ్యగా పరిగణించలేము. సో కరణీయ సంఖ్య అనగా ఓన్లీ కేవలం మనం p/q ఫామ్లో రాయలేకపోయిన సంఖ్యలనే మనము కరణీయ సంఖ్య అని అంటాము. సో మిగిలిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఏదైతే మనం p/q ఫామ్లో రాస్తామో ఈ సంఖ్యలన్నింటినీ మనము అకరణీయ సంఖ్యలు అంటాము. ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు చూసినట్టయితే 2/3 కానివ్వండి, 5/7 కానివ్వండి, ఓకే 7/5 కానివ్వండి, లేకపోతే 16/4 కానివ్వండి. ఈ సంఖ్యలన్నింటినీ మనం ఏమంటాం అకరణీయ సంఖ్యలు అని అంటాము. సో కరణీయ సంఖ్యలు మనం ముందు చెప్పిన విధంగా p/q ఫామ్లో రాయలేని సంఖ్యలు. కేవలం ఈ సంఖ్యలను మాత్రమే అండర్ రూట్ ఆఫ్ ఏదైతే పరిపూర్ణ వర్గ సంఖ్య కాదో అవన్నీ కరణీయ సంఖ్యలే అవుతాయి. కేవలం ఇవి మాత్రమే కరణీయ సంఖ్యలు అవుతాయా అని అడిగితే కాదు. ఓకే, ఎందుకు అనంటే మనకు యూనివర్సల్ స్థిరాంకాలుగా యూజ్ చేసుకునే పై కూడా ఓకే ఒక కరణీయ సంఖ్యే. ఎందుకు అనంటే మనం వాడుకలో పైని 22/7 అని కానీ 3.14 అని కానీ చాలా రకాలుగా యూజ్ చేస్తాం. కానీ పై వాల్యూ అనేది మనకు 3.14తోనే ఆగిపోదు. అది కేవలం మనం యూజ్ చేసుకునే ఒక అప్రాక్సిమేషన్ మాత్రమే. సో పై వాల్యూ మనకు ఖచ్చితంగా తెలియదు. సో ఖచ్చితంగా తెలియని వాల్యూస్ అన్నింటినీ మనం p/q ఫామ్లో రాయలేము. అందుకనే ఇది కరణీయ సంఖ్యగా పరిగణించబడుతుంది. అదే అకరణీయ సంఖ్యలలో చూసుకున్నట్టయితే ఏదైనా ఒక సంఖ్యను మనం p/q ఫామ్లో రాయగలిగితే దాన్ని మనం అకరణీయ సంఖ్య అని అంటాము. ఓకే, మళ్ళీ దీన్ని మనం సపరేట్గా డివిజన్ చేయాలనుకుంటే అకరణీయ సంఖ్యలను ఓకే మళ్ళీ రెండు రకాలుగా మనం విభజించవచ్చు. ఆ రెండు రకాలు మనం చూసిన p/qలో హారము q = 1 అయిందనుకోండి దాన్ని మనం పూర్ణ సంఖ్యలని, ఒకవేళ హారము q ≠ 1 కాకపోతే దానిని మనం భిన్న సంఖ్యలని మనం దానిని భిన్నాలు అని అంటాము. ఓకే, సో q = 1 అయితే మనం దాన్ని పూర్ణ సంఖ్యలని, q ≠ 1 అయితే దాన్ని మనం భిన్నాలు అని అంటాము. సో భిన్నాలు అనగా +/-2/3 కానివ్వండి, +/-5/6 కానివ్వండి, +/- 7/5 కానివ్వండి, ఇవన్నింటినీ మనం భిన్న సంఖ్యలుగా పరిగణిస్తాము.
పూర్ణ సంఖ్యలను మరల మనం 3 విధాలుగా విభజించవచ్చు. ఆ 3 విధాలు మనకు పూర్ణ సంఖ్యలు ధనపూర్ణ సంఖ్యలు, అలాగే 0, 0 మరియు రుణపూర్ణ సంఖ్యలు. సో మనం ధనపూర్ణ సంఖ్యలు అనేటివి 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. అదే రుణపూర్ణ సంఖ్యలు -∞ నుంచి -4, -3, -2, -1 ని మనం రుణపూర్ణ సంఖ్యలు అని అంటాము. అన్ని ధనపూర్ణ సంఖ్యలని మనం ధనపూర్ణ సంఖ్యలను చూసుకున్నట్టయితే ఈ ధనపూర్ణ సంఖ్యలను మనం సహజ సంఖ్యలు అని, 0తోని కలిపి చూసినట్టుగా అయితే దీన్ని మనం పూర్ణాంకాలుగా పరిగణిస్తాము. సహజ సంఖ్యలు అనగా అన్ని ధనపూర్ణ సంఖ్యలను సహజ సంఖ్యలు అని, ఒకవేళ దానికి మనం 0 యాడ్ చేసినట్టయితే దాన్ని పూర్ణ సంఖ్యలు అని అంటాము. ఇప్పుడు మనం ధనపూర్ణ సంఖ్యలను మళ్ళీ చూద్దాం. ధనపూర్ణ సంఖ్యలలో మనకు సరి సంఖ్యలు అనగానేమి మరియు బేసి సంఖ్యలు అనగానేమి చూద్దాం. సరి సంఖ్యలు అనగా 2చే భాగింపబడే ధనపూర్ణ సంఖ్యలు కానివ్వండి, రుణపూర్ణ సంఖ్యలు కానివ్వండి, 2చే భాగింపబడే పూర్ణ సంఖ్యలను 2చే భాగించబడే పూర్ణ సంఖ్యలను మనము సరి సంఖ్యలు అని అంటాము. అదే 2చే భాగింపగా 1 శేషంగా వచ్చు సంఖ్యలను బేసి సంఖ్యలు అని అంటాము. ఈ సంఖ్యలను సరి సంఖ్యలను ఏవైతే సరి సంఖ్యలు ఉన్నాయో ఏ పూర్ణ సంఖ్య అయితే 0, 2, 4, 6, 8 లతో అంతమొందుతుందో ఆ సంఖ్యలను కూడా మనం సరి సంఖ్యలుగా పరిగణించవచ్చు. సో ఏదైనా ఒక సంఖ్య 1, 3, 5, 7, 9 లచే అంతమొందితే దానిని మనం బేసి సంఖ్యగా పరిగణించవచ్చు. మరి దీనిలో ప్రధాన సంఖ్యలు కూడా ఉంటాయి. సో ప్రధాన సంఖ్యలు అనగా కేవలం 2 కారణాంకాలు గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఆ 2 కారణాంకాలు 1 మరియు దానికదే ఉంటుంది. సో 1 మరియు దానికదే కారణాంకాలుగా గల ఏ సంఖ్యనైనా మనము ప్రధాన సంఖ్య అంటారు. సో దానికి కేవలం 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. ఉదాహరణ చూసినట్టయితే 2, దాని తర్వాత 3 అండ్ 5, 7, 11 అండ్ 13 అండ్ సో ఆన్ లను మనం ప్రధాన సంఖ్యలుగా పరిగణించవచ్చు. ఎందుచేత అనగా 2 అనే దానికి కేవలం 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. అది 1 మరియు 2. 3కు కూడా చూసినట్టయితే మనకు 3 యొక్క కారణాంకాలు చూసినట్టయితే 1 మరియు 3 దానికదే కారణాంకాలుగా ఉన్న సంఖ్యలనే మనం ప్రధాన సంఖ్యలు అని అంటాము. సో 5కి కూడా మనకు కారణాంకాలు 1 మరియు 5 మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం 2 చూసినట్టయితే సరి సంఖ్యలలో కేవలం 2 మాత్రమే ప్రధాన సంఖ్య అవుతుంది. మిగిలిన సంఖ్యలన్నీ కూడా 2చే డివైడ్ అవుతాయి. కాబట్టి మిగిలిన సరి సంఖ్యలన్నీ 2ని కారణాంకాలుగా ఉంటాయి. సో దానివల్ల మిగిలిన ఏ సరి సంఖ్య కూడా మనకు ప్రధాన సంఖ్యగా మనం పరిగణించలేము. సరి సంఖ్యలలో కేవలం 2 మాత్రమే ప్రధాన సంఖ్యగా ఉంటుంది. మిగిలిన సంఖ్యను మనం ప్రధాన సంఖ్యలుగా చెప్పలేము. అలాగే 5ను కూడా చూసినట్టయితే కేవలం 5 మాత్రమే ప్రధాన సంఖ్య అవుతుంది. ప్రతి ఏ 5 యొక్క గుణిజమైనా ఇంకా ఏ సంఖ్య అయినా 5చే అంతమొందితే ఆ సంఖ్యను మనం ప్రధాన సంఖ్యగా పరిగణించలేము. ఎందుకనగా కేవలం 5 మాత్రమే. 5తో అంతమొందే సంఖ్యలలో చూసుకున్నట్టయితే 5తో అంతమొందే సంఖ్య ఏదైనా 5 యొక్క గుణిజం అవుతుంది. సో 5 యొక్క గుణిజం ప్రధాన సంఖ్య ఎన్నటికీ కాలేదు. ఎందుకు అనంటే దానికి 2 కారణాంకాలు కన్నా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం. పరస్పర ప్రధాన సంఖ్యలు అనగా
కేవలం ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా కలిగిన సంఖ్యలను మనం పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటాము. ఓకే, సో మనం ఉదాహరణకు చూసినట్టయితే 8, 15. ఇక్కడ చూసినట్టయితే 8 మనకు ప్రధాన సంఖ్య కాదు మరియు 15 కూడా ప్రధాన సంఖ్య కాదు. బట్ 8 మరియు 15ల మధ్య మనకు ఉమ్మడి కారణాంకాలు ఒకటి తప్ప వేరేవి ఉండవు. సో 8 మరియు 15ని మనం పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటాము. అదే మనం 9 మరియు 16ని చూసినట్టయితే ఇక్కడ 9 మరియు 16 రెండూ కూడా ప్రధాన సంఖ్యలు కావు. కాకపోతే ఓకే, 9, 16ని మనం పరస్పర ప్రధాన సంఖ్యలుగా పరిగణించవచ్చు. ఎందుకు అనంటే దీనికి ఉమ్మడి కారణాంకం కేవలం ఒకటి మాత్రమే ఉంటుంది. అదే మనం 9 అండ్ 15 చూసినట్టయితే వీటి మధ్యలో కారణాంకం, వీటి ఉమ్మడి కారణాంకం 3గా ఉంది కాబట్టి వీటిని మనం పరస్పర ప్రధాన సంఖ్యలు అని అనలేము. ఓకే, సో అలాగే మనం 7, 11ని చూసినట్టయితే ఇక్కడ 7 కూడా ప్రధాన సంఖ్యనే అండ్ 11 కూడా ప్రధాన సంఖ్యనే. కానీ వాటి యొక్క ఉమ్మడి కారణాంకాలు ఏదైతే ఉందో వాటి రెండింటి మధ్యలో ఉమ్మడి కారణాంకం కేవలం ఒకటి కావున మనం వీటిని పరస్పర ప్రధాన సంఖ్యలుగా పరిగణించవచ్చు. ఓకే, చివరిగా మనం సాపేక్ష మరియు ప్రధాన చూసాము. ఇప్పుడు మనం కవల ప్రధాన సంఖ్యలను చూద్దాం. కవల ప్రధాన సంఖ్యలు అనగా కవల ప్రధానాలు అనగా మనం పేరులో చెప్పినట్టుగా ఇవి ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి మరియు వాటి మధ్యలో భేదం ఓకే 2గా ఉండాలి. సో కేవలం 2 భేదంగా కలిగిన ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అని అంటాము. అదేంటంటే ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసినట్టయితే 3, 5, 5, 7, 11, 13 వీటిని మనం కవల ప్రధాన సంఖ్యలు అని అంటాము. ఓకే, 3, 5, 5, 7, 11, 13 ఇవన్నీ ప్రధాన సంఖ్యలే. ఈ ప్రధాన సంఖ్యలో మధ్యలో భేదం 2గా ఉంటుంది. సో మనం దీన్ని బట్టి చూసినట్టయితే అన్ని కవల ప్రధాన సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఎందుకు అనగా వీటి మధ్య భేదం 2 ఉంటుంది మరియు వీటికి ఉమ్మడి కారణాంకం అనేది 1గా ఉంటుంది. కావున వీటిని మనం కవల ప్రధాన సంఖ్యలు అని అంటాము. అన్ని కవల ప్రధాన సంఖ్యలు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు, కానీ అన్ని పరస్పర ప్రధాన సంఖ్యలు కవల సంఖ్యలు కాలేవు. ఓకే, సో చెప్పిన దాన్ని మనం మరలా ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూసినట్టయితే సంఖ్యలను మనం మొదటగా 2 రకాలుగా విభజిస్తున్నాము. అవి అవాస్తవ సంఖ్యలు మరియు వాస్తవ సంఖ్యలు. అవాస్తవ సంఖ్యలు అనగా మనము నెంబర్ లైన్పై రిప్రజెంట్ చేయలేని సంఖ్యలన్నింటినీ మనం అవాస్తవ సంఖ్యలు అని అంటాము. ఇవి కేవలం మన ఊహాత్మక సంఖ్యలు మాత్రమే. సో ఇవి అండర్ రూట్ నెగిటివ్గా ఉన్న సంఖ్యలన్నింటినీ మనం అవాస్తవ సంఖ్యలు అని, ఓకే, సో మిగిలిన మిగతా సంఖ్యలన్నింటినీ మనము వాస్తవ సంఖ్యలని అంటాము. సో వాస్తవ సంఖ్యలను మనం 2 రకాలుగా విభజించవచ్చు. అవి కరణీయ సంఖ్యలు మరియు అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు అనగా p/q ఫామ్లో రాసే సంఖ్యలన్నింటినీ మనం అకరణీయ సంఖ్యలు అని, p/q ఫామ్లో రాయలేని సంఖ్యలన్నింటినీ మనం అకరణీయ సంఖ్యలు అని అంటాము. మనం ఎగ్జాంపుల్స్ చూసాము. కరణీయ సంఖ్యలు ఏవైనా √2 అండ్ √3 అండ్ √7 ఇవి కేవలం మనకు అప్రాక్సిమేషన్ వాల్యూసే వస్తాయి. సో దీనిని మనం p/q ఫామ్లో రాయలేము కాబట్టి వీటిని మనం కరణీయ సంఖ్యలు అని అంటాము. సో అకరణీయ సంఖ్యలను అన్ని సంఖ్యలు ఏవైతే p/q ఫామ్లో రాస్తామో వీటిని అకరణీయ సంఖ్యలు అని అంటాము. అకరణీయ సంఖ్యలను మళ్ళీ 2 రకాలుగా విభజించవచ్చు. అవి q = 1 అయితే వాటిని పూర్ణ సంఖ్యలని, q ≠ 1 అయితే దానిని భిన్న సంఖ్యలని అని అంటాము. సో మనకు పూర్ణ సంఖ్యలలో మరియు 3 పార్ట్స్గా ఉన్నాయి. అవి ధనపూర్ణ సంఖ్యలు, రుణపూర్ణ సంఖ్యలు మరియు 0. 0 అనేది ధనాత్మకము కాదు, రుణాత్మకము కూడా కాదు. ఇది కేవలం తటస్థమైన సంఖ్య. సో దీనిని మనం ధన సంఖ్యలలో కూడా ఇంక్లూడ్ చేయలేము, రుణ సంఖ్యలలో కూడా ఇంక్లూడ్ చేయలేము. సో మనకు 0, 1, 2, 3 సో అనేవి పూర్ణాంకాలుగా మరియు 1, 2, 3 అది సహజ సంఖ్యలుగా విభజిస్తాము. ఓకే,
సో సరి సంఖ్యలకు చూసినట్టయితే ఏదైతే పూర్ణ సంఖ్యలు 0, 2, 4, 6, 8లతో అంతమొందుతాయో దానిని మనం సరి సంఖ్యలుగాను, ఓకే, 1, 3, 5, 7, 9తో అంతమొందే సంఖ్యలను బేసి సంఖ్యలని, మరియు ప్రధాన సంఖ్యలు అనగా కేవలం 2 కారణాంకాలు కలిగిన సంఖ్యలను మాత్రమే మనం ప్రధాన సంఖ్యలు అంటాము. ఎగ్జాంపుల్స్ 2, 3, 5, 7, 11, 13. దీనిలో కేవలం సరి సంఖ్యలలో 2 మాత్రమే, ఓకే, సరి సంఖ్యగా 2 మాత్రమే ప్రధాన సంఖ్యగా పరిగణించబడుతుంది. మిగతా సరి సంఖ్యలన్నీ 2 చే విభజించబడతాయి. కావున వాటికి 2 కన్నా ఎక్కువ కారణాలు ఉండడం చేత వాటిని మనం ప్రధాన సంఖ్యలు అని అనలేము. ఓకే, సో మనము పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలను చూస్తే కేవలం 1 మాత్రమే ఉమ్మడి కారణాంకాలుగా గల సంఖ్యను మనం పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటాము. సో వీటి మధ్యలో ఉమ్మడి కారణాంకం కేవలం 1 మాత్రమే ఉండాలి. అండ్ కవల ప్రధాన సంఖ్యలు అనగా ఇవి కూడా ప్రధాన సంఖ్యలు. వీటి భేదం 2గా ఉన్న ప్రధాన సంఖ్యలను మనం కవల ప్రధాన సంఖ్యలు అని అంటాము. మనం చూసిన సంఖ్యలలో మనం దశాంశ సంఖ్యలను, ఓకే, ఏ సంఖ్యల కిందికి వస్తాయనేటి మనం మరలా చూద్దాము. సో దశాంశ సంఖ్యలు ఇప్పుడు చూడండి, దశాంశ సంఖ్యలను, ఓకే, మనం 2 రకాలుగా విభజించవచ్చు. దశాంశ సంఖ్యలలో అంతమొందే దశాంశ సంఖ్యలు, మరియు అంతమొందని దశాంశ సంఖ్యలు. అంతమొందే దశాంశ సంఖ్యలు అనగా ఈ దశాంశ సంఖ్యలు ఏదో ఒక పాయింట్ దగ్గర మనకు అంతమొందినట్టు ఉంటాయి. అనగా 0.1, ఓకే, మరియు 0.12, 0.123. ఓకే, ఫస్ట్ నెంబర్ని మనం చూసినట్టయితే ఇది కేవలం ఒక అంకె తర్వాతనే అంతమొందుతుంది. ఓకే, సెకండ్ నెంబర్ని చూసినట్టయితే ఇది 2 నెంబర్ల తర్వాత అంతమొందుతుంది. థర్డ్ వన్ 3 నెంబర్ల తర్వాత అంతమొందుతుంది. సో ఈ అంతమొందే దశాంశ సంఖ్యలను మనము p/q ఫామ్లో రాయవచ్చు. ఎలా అనగా దీన్ని మనం 1/10 గాను, దీన్ని మనం 12/100, దీన్ని మనం 123/1000గా రాయవచ్చు. సో అంతమొందే దశాంశ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో మనము వీటిని p/q ఫామ్లో ఖచ్చితంగా రాయవచ్చు. సో అంతమొందే దశాంశ సంఖ్యలన్నింటినీ మనము అకర్ణీయ సంఖ్యలని అంటాము. ఇప్పుడు మనం అంతమొందని దశాంశ సంఖ్యలలో రకాలు చూద్దాము. సో అంతమొందని దశాంశ సంఖ్యలలో మనకు 2 రకాలుగా విభజించవచ్చు. అంతమొందని దశాంశ సంఖ్యలలో పునరావృతం అయ్యేవి మరియు పునరావృతం కానివి. పునరావృతం కానివి. సో పునరావృతం అయ్యే అంతమొందని దశాంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ విధంగా ఉంటాయి. ఇవి పునరావృతం అయ్యేవి మరియు ఇవి అంతమొందవు. సో 0.3333 ఉందనుకోండి, దీనిని మనం 0.3 బార్గా రాస్తాము మరియు మనం వీటిని 3/9 అనగా 1/3 అంటే మనం దీనిని p/q ఫామ్లో కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ అంతమొందని పునరావృతం అయ్యే దశాంశాలన్నింటినీ మనం p/q ఫామ్లో రాయవచ్చు. కావున p/q రూపంలో రాసే సంఖ్యలన్నింటినీ మనం అకర్ణీయ సంఖ్యలు అని అంటాము. పునరావృతం కాని అంతమొందని దశాంశాలు ఏవైతే ఉన్నాయో మనము ఉదాహరణకు చూసినట్టయితే 0.01, ఇది 001, 0001 అండ్ సో ఆన్. దీనిని మనం p/q ఫామ్లో ఎన్నటికీ రాయలేము. కావున అంతమొందని పూర్ణావృతం కాని దశాంశాలు ఏవైతే ఉన్నాయో అవి కరణీయ సంఖ్యలు మాత్రమే. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. దశాంశ సంఖ్యలు 2 రకాలు. అవి అంతమొందే దశాంశ సంఖ్యలు,
ఓకే, వాటిని అంతముందే దశాంశ సంఖ్యలు ఏవైనా మనం p/q ఫామ్లో రాయవచ్చు. అదే అంతముందని దశాంశ సంఖ్యలు పునరావృతం అయ్యేవి అండ్ పునరావృతం కానివి. పునరావృతం అయ్యే అంతముందే దశాంశ సంఖ్యలను మనం p/q ఫామ్లో మరల రాయవచ్చు. ఎలాగనగా 0.333ని మనం 3/9 అని, 3/9ని మనం 1/3 అని రాయగలము. సో ఇది మనకు p/q రూపంలో ఉండడం వలన దీనిని మనం అకర్ణీయ సంఖ్య అని అంటాము. పునరావృతం కాని అంతముందని దశాంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం p/q ఫామ్లో రాయడానికి వీలుగా ఉండదు. సో దీనిని మనం అకర్ణీయ సంఖ్య అనలేము. ఇది కేవలం కర్ణీయ సంఖ్యగా మాత్రమే పరిగణించబడుతుంది. సో ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. సో ఒక అంతమొందని పునరావృతం అయ్యే దశాంశ సంఖ్యలను మనం p/q ఫామ్లో రాస్తామని చెప్పుకున్నాము. సో అది ఏ విధంగా రాయడం జరుగుతుంది అనే దానికి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఒక సంఖ్యను నేను ఉదాహరణలో ఇచ్చిన విధంగా 0.333 అని రాస్తే దీన్ని మనం 0.3 బార్ అని రాస్తాము. సో మనకు కేవలం బార్ అనేది ఒకే సంఖ్యపై ఉండడం చేత దీనిని ఎలా రాయగలుగుతామంటే దీనిని 3 అని రాయండి, బై లవంలో 3 అని, హారంలో ఒక 9ని ఉపయోగించండి. సో ఇది 1/3గా కన్వర్ట్ అవుతుంది. సో దీనిని మనం p/q ఫామ్లో రాసాము. అదే ఒకవేళ మనకు రెండు సంఖ్యలు మరల పునరావృతం అవుతుంటే దీనిని మనం 0.12 బార్ అని రాయగలం. సో లవంలో 12 మరియు హారంలో రెండు సంఖ్యలు పునరావృతం అవ్వడం చేత మనము 2 9లను ఉపయోగించవలను. ఓకే, సో మనం ఇది 3 ఎక్కంలో మనం క్యాన్సిల్ చేసినట్టయితే 3 4ల 33ల. సో మనం ఏమని చెప్పొచ్చు, దీన్ని 4/33 అని చెప్పొచ్చు. అదే మనకు 3 అంకెలు మరల పునరావృతం అయినచో సో దీన్ని మనం 0.123గా రాస్తాము. 0.123 అనగా 123/999. సో మనము దీనిని ఈ విధంగా రాస్తాము. సో దీనిని మనం 41/333గా కూడా రాయవచ్చు. సో ఈ విధంగా అడిగినచో ఒక సంఖ్య మనకు పునరావృతమైతే, ఒక అంకె మాత్రమే పునరావృతమైతే ఓకే, మీరు లవంలో ఆ పునరావృతమయ్యే అంకె మరియు హారంలో ఒక 9ని ఉపయోగించండి. అదే 2 అంకెలు పునరావృతం అయినచో ఓకే, ఆ 2 సంఖ్యలను మనం లవంలో తీసుకొని కింద 99 అని రాయండి. 3 సంఖ్యలు పునరావృతమైన ఆ 3 సంఖ్యలను లవంలో తీసుకొని కింద 3 9లను ఉపయోగించండి. ఆ విధంగా మనం p/q ఫార్మాట్లోకి చేంజ్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ 0.123 ఇచ్చినట్టయితే ఓన్లీ కేవలం 2 3 మాత్రమే పునరావృతం అయ్యేటట్టుగా ఉంటే ఈ సంఖ్యను మొదటగా మనం x అని అనుకుందాం. సో దీనిని మనం 10 చే ఇరువైపులా గుణించగా మనకు 10x = 1.23 బార్గా మనం దీన్ని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 1.23 బార్ని మనం 1 + 0.23 బార్గా రాసుకుందాం. ఈ 1 + 0.23 బార్ అనగా 23/99గా రాసుకోవచ్చు. = 122/99గా మనం రాసుకుందాం. సో మరియు ఇది మనకు ఏదైనా టేబుల్లో ఇక్కడ మనకు అది క్యాన్సిల్ కాదు. సో మనం x = 122/990గా రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనము దీన్ని p/q ఫార్మాట్లోకి మలుచుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్టయితే నేను ఇప్పుడు 5.111 అని రాసినట్టయితే దీనిని మనం 5.1 బార్ అని రాస్తాము. సో 5.1 బార్ని 5 + 0.1గా రాసి 0.1 అనగా 5 + 0.1 అనగా లవంలో 1ని మరియు హారంలో 9ని రాయండి. సో ఇప్పుడు ఇది మనకు 46/9 అవుతుంది. సో ఒకటి మీరు గమనించినట్టయితే మనము a + b/cని మనము ఎల్లప్పుడూ a/b/cగా మనము రాయవచ్చు. ఓకే, సో మరలా కొన్ని ఉదాహరణలు చూద్దాము. సో ఇప్పుడు నాకు 0.333
కానీ బార్ మాత్రము కేవలము 2 3ల పైన ఉన్నచో దీనిని మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఫస్ట్ 3 3 3 3 మనం గమనించినట్టయితే ఇది కూడా మనం 0.3గా రాయవచ్చు. సో దీనిని 1/3గానే మనం రాయవచ్చు. సో 0.121 మనకు 21 పైన బార్ ఉంచినట్లయితే ఫస్ట్ మీరు దీన్ని ఎక్స్పాండ్ చేసి రాయండి. సో 0.121212 ఈ ఎక్స్పాన్షన్ని కనుక మనం గమనించినట్టయితే ఇది మనకు ఏ రూపంలో ఉంది, 0.12 బార్ ఏ విధంగా అయితే ఉందో ఈ నెంబర్ కూడా అదే విధంగా ఓకే మనకు కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏ విధంగా రాయవచ్చు, 0.12 బార్గా రాయవచ్చు. సో దీనిని మరలా మనం p/q ఫామ్లోకి కన్వర్ట్ చేసినట్టయితే 12/99 అనిగా రాసుకోవచ్చు. సో ఎప్పుడు కానీ మీకు మొదటగా ఒకటిచే ఓకే స్టార్ట్ అయ్యి మరియు ఒకటిచే అంతం పొందితే ఈ బార్ అనేది మనకు ఎడమ వైపుకు జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. 0.121 బార్ని మనం ఏమని రాసుకుంటాం, 0.12 అని మనం రాయవచ్చు. ఓకే అదేవిధంగా 3 అంకెలను నేను ఇచ్చినట్టయితే 0.1231 బార్ దీనిని మనం 0.123 అని కూడా రాసుకోవచ్చు. సో దీని తర్వాత మనకు తెలిసిన విధంగా మనము p/q ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు 0.1 యొక్క వర్గమూలము కూడా అడగవచ్చు. 0.1 బార్ వర్గమూలము అనగా ఫస్ట్ మనం 0.1ని భిన్న రూపంలోకి మార్చుకోవాలి. భిన్న రూపంలో మార్చుకోవడానికి లవంను 1గాను మరియు హారంలు 9గాను తీసుకోండి. సో √1/9 అనేది మనము 1/3గా రాస్తున్నాము. 0.1 బార్ √ అనగా √1/9 ఓకే ఈజ్ ఈక్వల్స్ టు మనకు 1/3 వచ్చింది. సో 1/3గా అనగా 0.3 బార్. అదే మనము 0.6 బార్ యొక్క వర్గము కనుక్కోవాలనుకోండి. సో 0.6 వర్గము మనకు తెలుసు. 0.6 వర్గము అనగా దీన్ని మనం 0.36గా రాస్తాము. కానీ 0.6 బార్ వర్గము కనుక్కోమన్నచో మనము దీనిని 0.36 బార్ అని రాయలేము. ఎందుచేత అనగా ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ 0.6 బార్ని ఒక భిన్న రూపంలో మార్చుకున్నట్టయితే లవముని 6గాను ఓకే హారముని 9గాను చేసుకోండి. దీనిని స్క్వేర్ చేయండి. సో 6/9 అనగా 2/3. 2/3ని మనం వర్గము చేయగా మనకు వచ్చిన సంఖ్య 4/9. సో దీనిని మనము 0.4 బార్గా పరిగణలోకి తీసుకోవచ్చు. సో 0.6 బార్ అనేది అనున్నది 0.4గా వస్తుంది. సో ఇప్పుడు 0.1 ఇంటూ √0.4ని చూద్దాం. సో 0.1 బార్ అన్నది మనం ఇంతకు ముందుగా చూసినట్టయితే √1/9 ఇంటూ √1/4/9గా తీసుకోవచ్చు. √1/9ని మనము 1/3గాను √4/9ని మనము 2/3గాను తీసుకుందాము. సో అలా తీసుకున్న తర్వాత లవాలను మీరు లబ్ధము చేయండి. 2 హారాల లబ్ధము 9 అవుతుంది. దీనిని మనం 0.2 బార్గా రాయవచ్చు. సో వివిధ రకాలుగా అడిగే ప్రశ్నలను మనము ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఒక సంఖ్య యొక్క కారణాంకము మరియు వాటి యొక్క గుణిజాలను కనుగొనే ప్రయత్నం చేద్దాము. సో కారణాంకాలు మరియు గుణిజాలు. a/b ఒక పూర్ణ సంఖ్య అయితే ఇక్కడ మనం చూసినట్టయితే b అనేది aను నిశ్శేషంగా భాగించడం జరుగుతుంది. a అనేది b చే నిశ్శేషంగా భాగించబడుతుంది. సో b అనేది a చే భాగింపబడుతుంది.
కావున b అనేది a చే భాగింపబడుతుంది. సో మనము a అనే దానిని b యొక్క గుణిజము అని అంటాము. సో a అనేది b యొక్క గుణిజము మరియు ఇక్కడ చూసినట్టయితే b అనే సంఖ్య aని డివైడ్ చేస్తుంది. సో b aను భాగిస్తుంది. సో b a యొక్క కారణాంకము. ఓకే, చూడండి a మరియు b అనేది పూర్ణ సంఖ్య అయితే ఇక్కడ మనం చూసినట్టయితే b a అనే సంఖ్యను నిశ్శేషంగా భాగిస్తుంది. కావున b అనేది a యొక్క కారణాంకముగాను a అనే సంఖ్య b చే భాగింపబడడం వలన b అనే సంఖ్యకు a అనే సంఖ్యను మనం గుణిజంగాను పరిగణిస్తాము. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనము 12 యొక్క కారణాంకాలు మరియు 12 యొక్క గుణిజాలను చూద్దాం. సో 12 యొక్క కారణాంకాలు ఏవైతే ఉన్నాయో 12 కారణాంకాలు, కారణాంకము అనగా ఇచ్చిన సంఖ్యలు 12ను నిశ్శేషంగా భాగించాలి. సో అవి మొదటగా 1ని 12 అనేది 1 చే నిశ్శేషంగా భాగించబడడం వలన 1 అనేది 12కు కారణాంకం అవుతుంది. సో అలాగే 2ను నిశ్శేషంగా భాగిస్తుంది, అలాగే 4, అలాగే 6 మరియు 12. సో ఇవి 12ను నిశ్శేషంగా భాగిస్తాయి. అందువలన వీటిని మనం 12 యొక్క కారణాంకాలు అని, మరియు 12 యొక్క గుణిజాలు చూసినట్టయితే 12 యొక్క గుణిజాలు 12 చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలను 12 యొక్క గుణిజాలు అని అంటాము. 12 చే నిశ్శేషంగా భాగించబడే ధనపూర్ణ సంఖ్యలను మనం ఇప్పుడు చూద్దాం. గుణిజాలలో మనం కేవలం ధనపూర్ణ సంఖ్యలను మాత్రమే, తర్వాత 24, దాని తర్వాత 36, దాని తర్వాత 48. సో ఈ సంఖ్యలు 12 చే నిశ్శేషంగా భాగించబడతాయి. కారణాంకాల సంఖ్యను కనుగొనుట. మొదట మనము 12కు గల కారణాంకాల సంఖ్యను ఏ విధంగా కనుగొనగలుగుతాము, మరియు 36 మరియు 60. సో ఇప్పుడు మీరు 12కు గల కారణాంకాల సంఖ్యను రాస్తాము. సో 1 × 12 మనం 12 రాస్తాము, మరియు 2 × 6 మరియు 3 × 4. సో ఈ విధంగా రాసినట్టయితే మనకు 12కు గల కారణాంకాలు వస్తాయి. 12కు గల కారణాంకాలు 1, 2, 3, 4, 6 మరియు 12. సో 36కు అదేవిధంగా మనం రాసినట్టయితే 1 × 36, 2 × 18, 3 × 12, 4 × 9, 6 × 6. సో ఇక్కడ కారణాంకాల సంఖ్యను మనం చూసినట్టయితే కారణాంకాల సంఖ్య 6. ఇక్కడ మనం కారణాంకాల సంఖ్యను చూసినట్టయితే కారణాంకాల సంఖ్య అనేది 9. ఓకే, సో మీరు పొరబడకూడదు. ఇక్కడ చూసినట్టయితే 1, 2, 3, 4, 5 జతలు ఉన్నాయి. కానీ నేను కారణాంకాల సంఖ్యను 9గా రాయడానికి గల కారణం ఏంటంటే ఇది ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య కావడం చేత ఇందులో ఒక కారణాంకాల జతలో 2 సంఖ్యలు సర్వసమానాలు. కావున దీనిని మనం ఒకటే కారణాంకముగా పరిగణిస్తాము. సో దాని వలన మనకు కారణాంకాల సంఖ్య 10 కాకుండా 9 మాత్రమే వచ్చింది. సో దీని యొక్క కారణాంకాల సంఖ్య 9. సో 60కి గల కారణాంకాల సంఖ్యను మనం చూసినట్టయితే 60ని మనం 1 × 60, 2 × 30, 3 × 20, 4 × 15, 5 × 12, 6 × 10గా రాయగలము. సో వీటిని చూసినట్టయితే మనకు టోటల్గా 6 జతలు ఉన్నాయి. అంటే వీటికి గల 60కి గల కారణాంకాల సంఖ్య 12 అని మనం చెప్పుకోవచ్చు. సో నేను ఇచ్చిన సంఖ్యలు చాలా చిన్నవి కావడం చేత మనము వీటిని కారణాంకాలుగా విడదీసి మరియు వాటి కారణాంకాల సంఖ్యను కనుగొనడం
జరిగినది. అదే నేను ఒక కారణాంకాల ఒక సంఖ్య పెద్దదిగా ఇచ్చినట్టయితే మనకు ఇచ్చిన సమయంలో కారణాంకాలు ఈ విధంగా కనుగొనడము అసాధ్యమవుతుంది. సో మనము ఒక పెద్ద సంఖ్య యొక్క కారణాంకాలను చాలా తక్కువ సమయంలో ఎలా కనుగొనడమో ఇప్పుడు చూద్దాం. సో మనం ఫస్ట్ 12ని వేరే విధంగా కారణాంకాలను ఎలా కనుగొనగలుగుతామో చూద్దాం. 12ను మీరు ప్రధాన కారణాంకాలుగా విడదీయండి. 12ని మనం ప్రధాన కారణాంకాలుగా విడదీసినట్టయితే 12 మనకు 2 ఎక్కంలో పోతుంది కాబట్టి 12 ఆర్ల 2 ఆర్ల 12 అవుతుంది. మళ్ళీ 2 చే భాగించండి, అప్పుడు 3 అవుతుంది. సో మనం 12ని 2 × 2 × 3గా రాసుకోవచ్చు. అనగా 2 పవర్ 2 × 3 పవర్ 1గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే 2 పవర్ 2కు గల కారణాంకాల సంఖ్యను మీరు కనుగొనండి. 2 పవర్ 2 అనగా 4. 4 యొక్క కారణాంకాలు ఏవైతే ఉన్నాయో సో చూడండి, 4 యొక్క కారణాంకాలు మొదటగా 1, దాని తర్వాత 2, దాని తర్వాత 4. 1 అనగా 2 పవర్ 0, 2 అనగా 2 పవర్ 1, 4 అనగా 2 పవర్ 2. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 2 పవర్ 2కి గల కారణాంకాల సంఖ్య 3. అవి ఏవి అనగా 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2. అదే నేను 2 పవర్ 5గా ఇచ్చినట్టయితే దీనికి గల కారణాంకాల సంఖ్య 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5గా చెప్పవచ్చు. సో ఇప్పుడు దీనికి గల కారణాంకాలు చూద్దాం. 2 పవర్ 2కి గల కారణాంకాలు 1, 2, 4. అదేవిధంగా 3 పవర్ 1కి గల కారణాంకాలు 1 మరియు 3. సో ఇప్పుడు వీటి మధ్య కాంబినేషన్స్ మనం తీసుకున్నట్టయితే 1 × 1 అనేది 1, 1 × 3 అనేది 3, 2 × 1 అనేది 2, 2 × 3 అనేది 6, 4 × 1 అనేది 4, 4 × 3 అనేది 12. ఈ విధంగా మనము వీటి యొక్క కాంబినేషన్స్ రాసుకున్నట్టయితే మనకు ఉన్న 6 కారణాంకాలు వచ్చేస్తాయి. సో మనం ఇది ఏ విధంగా చేసాము అనగా 2 పవర్ 2 యొక్క కారణాంకాలు 3 మరియు 3 పవర్ 1 యొక్క కారణాంకాలు 2. సో మొత్తం కారణాంకాల సంఖ్య 6. సో దీనిని మనం 60కి అప్లై చేద్దాం. సో 60ని తీసుకున్నట్టయితే 60ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 60ని 2 × 30గా, 30ని 2 × 15గా, 15ని 3 × 5గా మొదట రాసుకుందాం. దాని తర్వాత దీనిని మనం 2 పవర్ 2 గాను, × 3 పవర్ 1 గాను, × 5 పవర్ 1 గాను రాయవచ్చు. ఇప్పుడు కనుక మనం దీనిని చూసినట్టయితే 2 పవర్ 2కి గల కారణాంకాల సంఖ్య 3, 3 పవర్ 1కి గల కారణాంకాల సంఖ్య 2, 5 పవర్ 1కి గల కారణాంకాల సంఖ్య 2. సో దీనిని మనం 3 × 2 × 2 పూర్తిగా మనకు కాంబినేషన్స్ తీసుకున్న తర్వాత వచ్చే కారణాంకాల సంఖ్య 2 × 3 6, 6 2ల 12. సో 60కి గల కారణాంకాల సంఖ్య మనం మొదటి చూసిన విధంగానే 12 వస్తుంది. సో అదే నేను ఒక పెద్ద సంఖ్యను తీసుకుంటాను, అది ఒక 3000. 3000కు గల కారణాంకాల సంఖ్య ఎంత? సో 3000ను మనం తీసుకున్నట్టయితే దీనిని ఫస్ట్ మనము ప్రధాన కారణాంకాల సంఖ్యగా రాయాలి. ప్రధాన కారణాంకాల సంఖ్యగా రాయడానికి దీనిని 3 × 1000 అని రాసుకోండి. 1000 అనగా 10 పవర్ 3. సో 10 పవర్ 3ని మీరు మరలా ప్రధాన సంఖ్యలుగా విడదీయండి. సో 10 పవర్ 3 అనగా 2 పవర్ 3 × 5 పవర్ 3 × 3 పవర్ 1. సో మనం ఎల్లవేళలా మనము తీసుకున్న భూములన్నీ ప్రధాన సంఖ్యలుగా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఈ 2 పవర్కి 3 గల కారణాంకాల సంఖ్యను కనుక్కోనండి. ఇది 2 పవర్ 3 కావున దీనికి గల కారణాంకాల సంఖ్యలు 4, దీనికి కూడా 4, దీనికి 2. సో మనకు 3000కు గల మొత్తం కారణాంకాల సంఖ్య వచ్చేసి 4 × 4 16, 16 2ల 32. సో 3000 యొక్క కారణాంకాల సంఖ్య 32గా మనం పరిగణించవచ్చు. మరియు ఏదైనా ఒక నెంబర్ n ఇచ్చినప్పుడు కారణాంకాల సంఖ్యను మనం కనుగొనదలిచిన ఆ నెంబర్ను మనం a పవర్ p × b పవర్ q × c పవర్ r అండ్ సో ఆన్. ఇక్కడ a b cలు ప్రధాన సంఖ్యలుగా మనం తీసుకోవాలి. సో దీనిని మనం
కారణాంకాల సంఖ్యను మనం చూసినట్టయితే మొదటగా a పవర్ p అనేది ఒక ప్రధాన సంఖ్య యొక్క పవర్ p ఉంది. సో a పవర్ p అనే దానికి కారణాంకాల సంఖ్యను కనుగొంటే a పవర్కు p గల కారణాంకాల సంఖ్య p+1 మరియు b పవర్ qకి గల కారణాంకాల సంఖ్య q+1 మరియు c పవర్ rకు గల కారణాంకాల సంఖ్య r+1గా మనం గమనించవచ్చు. సో ఇలా మనకి ఇంకెక్కువ నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఆ విధంగా మీరు తీసుకోవాలి. మరియు దీనికి గల ప్రధాన కారణాంకాల సంఖ్య మనం చూసినట్టయితే ప్రధాన కారణాంకాల సంఖ్య వచ్చేసి జస్ట్ మీరేం చేయాలంటే p+q+rని మనం కలుపుకోవాలి. సో p+q+r ఏ విధంగా అనగా ఇప్పుడు మనం ఉదాహరణకు 12ని తీసుకున్నట్టయితే 12ని మనం 2×2×3గా రాయవచ్చు. దీనిలోని ప్రధాన కారణాంకాలు మనం అడుగుతున్నాడు కాబట్టి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో మీరు గమనించండి. ఇక్కడ మనకు 2 2లు మరియు ఒక 3 ఉండడం చేత మొత్తానికి 3 ప్రధాన సంఖ్యలుగా మనం గమనించవచ్చు. ఇదే మనము ఫార్ములాగా చూసినట్టయితే 2 పవర్ 2 మరియు 3 పవర్ 1 అని రాస్తాం కాబట్టి సో 1+2 అనేది మనం జత చేసిన 3గా వచ్చును. సో ప్రధాన కారణాంకాల సంఖ్య అనేది p+q+r. సో మరలా మనం కారణాంకాల సంఖ్యను ఎలా కనుగొనదమో చూసేదాము. సో దీనికి ఏం చేయాలంటే మీరు ఇచ్చిన సంఖ్యను మొదట ప్రధాన కారణాంకాలుగా రాసుకోండి. మరియు ప్రధాన సంఖ్యల ఇప్పుడు మనకు కారణాంకాల సంఖ్య కావాల్సిన సో p+1 q+1 r+1 చేసి ఈ మూడిటి యొక్క లబ్ధమే మనకు కారణాంకాల సంఖ్యగా వచ్చును. అదే మనకు ప్రధాన కారణాంకాల సంఖ్య అడిగినా మీరు దాని యొక్క వర్గాలైన p, q, rలను జత చేయండి. సో దీనికి మనకు ప్రధాన కారణాంకాల సంఖ్య వచ్చును. మనము ఉదాహరణ చూసినట్టయితే 1 కోటి యొక్క కారణాంకాల సంఖ్యను మనం కనుగొందాం. 1 కోటిలో మనకు 7 సున్నాలు ఉంటాయి. సో దీనిని మనం 10⁻7గా రాయవచ్చు. 10⁻7 అనగా మనము ఈ భూమి 10ని మరియు 2⁻7 మరియు 5⁻7గా రాసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం 2 and 5 అనేవి 2 ప్రధాన సంఖ్యలు. సో దీనికి గల కారణాంకాల సంఖ్య ఫస్ట్ మనం మొదట 7కి 1 మరియు ఇక్కడున్న 7కి కూడా 1 జత చేసి వీటి లబ్ధమును ప్రధాన కారణాంకాల సంఖ్యగా మనం రాయవచ్చు. 8 × 8 సో 64. సో 1 కోటికి గల కారణాంకాల సంఖ్య 64. సో నేను ఒక నెంబరు 5 పవర్ 30, 6 పవర్ 50, 7 పవర్ 60గా ఇచ్చినట్టయితే దీనికి గల ప్రధాన కారణాంకాల సంఖ్యను మనం కనుక్కుందాం. సో నేను చెప్పిన విధంగా ప్రధాన కారణాంకాల సంఖ్య అనగా మీరు దాని యొక్క వర్గములన్నిటిను యాడ్ చేయాలి. సో దాని వర్గములు ఏవైతే ఉన్నాయో మనము దానిని జత చేసిన మనకు వచ్చే సంఖ్యను ప్రధాన కారణాంకాల సంఖ్యగా అని అంటాము. సో మీరు తొందరలో 30 మరియు 50 మరియు 60 30, 50, 60 80 + 60 140గా రాసినట్టయితే మీ యొక్క జవాబు తప్పవుతుంది. ఎందుకు అనంటే నేను మొదటగా సూచించిన విధంగా మన యొక్క సంఖ్యలోని భూములన్నీ ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. ప్రధాన సంఖ్యలు కానీ ఇక్కడ 6 అనేది ప్రధాన సంఖ్య కాదు. సో దానిని మనం మొదటగా 5⁻6ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు 2 × 3 అని రాసుకోవచ్చు. సో 2⁻50 మరియు 3⁻50గా రాసి 7⁻60. ఇప్పుడు మన భూములన్నీ ప్రధాన సంఖ్యలు అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనము వీటిని జత చేయాలి. ఇప్పుడు వీటిని జత చేసిన 30 + 60 90, 50 + 50 100. సో మొత్తం కలిసి 190. ఇప్పుడు మనం కారణాంకాలపై గల కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణకు ఏ విధంగా ప్రశ్నలు అడగగలిగే ఛాన్సెస్ ఉన్నాయో మనం వాటిపై కొంచెం సమయం కేటాయిద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 300/n ఒక పూర్ణ సంఖ్య అయినచో పూర్ణ సంఖ్య అయిన nకు సాధ్యమగు ధనాత్మకమైన పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత? సో
n అనేది ఎన్ని పూర్ణ సంఖ్యల వాల్యూస్ని కలిగి ఉంటుంది అనేది క్వశ్చన్. సో ఒకసారి మీరు ప్రశ్నని గమనించినట్టయితే 300/n = పూర్ణ సంఖ్య అయిన nకు సాధ్యమగు పూర్ణ సంఖ్యల సంఖ్య. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనము n స్థానంలో 1ని ప్రతిక్షేపించినట్టయితే 300/1 300. సో n అనేది 1గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా నేను 2ని తీసుకున్నట్టయితే మనము n ప్లేస్లో 2ను కూడా తీసుకోవచ్చు. అలాగే మనకు 150 వస్తుంది. నేను 300/7ని తీసుకున్నాను అనుకోండి, ఇది పూర్ణ సంఖ్య అవ్వదు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే nని మనం 1గా తీసుకున్నప్పుడు మనకు 300 వచ్చింది. nని మనం 2గా తీసుకున్నప్పుడు మనకు 150 వచ్చింది. nని 7గా తీసుకున్నప్పుడు మనకు ఒక దశాంశ సంఖ్య రావడం జరుగుతుంది. సో ఈ 3 ఉదాహరణలో మీరు గమనించినట్టయితే n విలువ అనేది 300 యొక్క కారణాంకంగా మనం గమనించవచ్చు. సో వీడు మనని అడిగేది n యొక్క కారణాంకాల సంఖ్య. సో n యొక్క కారణాంకాల సంఖ్యను ఇలా అడగడం జరిగింది. సో మనం కనుక్కోవాల్సింది 300కు గల కారణాంకాల సంఖ్య. సో మనం 300కు గల కారణాంకాల సంఖ్యను చూసినట్టయితే మనం మొదటగా 300ను కారణాంకాలుగా రాసుకోవాలి. 3 × 100గా రాయవచ్చు. ఈ 100ను మరలా 2^2 మరియు × 5^2గా మార్చుకొని రాసుకోవాలి. సో దీనికి గల కారణాంకాల సంఖ్యను మనం చూసినట్లయితే 3^1 ఉండడం చేత 2, 2^3 ఉండడం చేత ఇక్కడ 3, 5^2 ఉండడం చేత 3గా చేసినట్టయితే మొత్తం గల కారణాంకాల సంఖ్య 18గా మనం గమనించవచ్చు. సో 300కు గల కారణాంకాల సంఖ్య 18. ఈ 18 సంఖ్యలలో మనం nగా గుర్తించవచ్చు. సో nకు సాధ్యమగు పూర్ణ సంఖ్యల సంఖ్య 18. సో అక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానము 18. సో అలాగే నేను ఇంకొక ఉదాహరణ చూసినట్టయితే 1000 లోపు కేవలం 5 కారణాంకాలు కలిగిన సంఖ్యలు ఎన్ని? కేవలం 5 కారణాంకాలు కలిగిన సంఖ్యలు ఎన్ని మరియు అవి ఏవి? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతున్నది. సో మనము 1000 లోపు సంఖ్యలు అనగా 1000 సంఖ్యలు. సో ఇలా చూసి మనం దీనికి కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. కానీ వీడిక్కడ మనకు ఇచ్చే హింట్ ఏదైతే ఉందో కేవలం 5 కారణాంకాలు కలిగిన సంఖ్యలు ఎన్ని, అవి ఏవి? ఒకవేళ మనకు 5 కారణాంకాలుగా ఉండాలి అన్న ఆ నెంబర్ అనేది a⁴ రూపంలో ఉండాలి. ఎందుచేత అనగా మనకు వచ్చిన కారణాంకాల సంఖ్య p+1 = 5. సో p = 4. సో మనకు ఇచ్చిన సంఖ్య అనేది a = 4గా ఉండవలను. సో a⁴ మరియు ఇక్కడ a అనేది ప్రధాన సంఖ్య. సో a అనేది ప్రధాన సంఖ్య మరియు a⁴ అనేది మనకు 1000 లోపు ఉండాలి. సో ఇక్కడ చూసినట్టుగా 2⁴ మరియు 3⁴, 5⁴ 1000 లోపు ఉంటాయి. ఇదే మనకు 7⁴ తీసుకున్నట్టయితే ఇది 1000కి ఎక్కువగా ఉండును. సో మనం ఇక్కడ 7⁴ తీసుకోము. సో మనకు కావలసిన సంఖ్యలు కేవలం ఈ 3 సంఖ్యలు మాత్రమే. అవి 16, 3⁴ 81, 5⁴ 625. సో ఈ 3 సంఖ్యలు మాత్రమే 1000 లోపు కేవలం 5 కారణాంకాలు కలిగిన సంఖ్యలు. సో ఈ విధంగా కూడా మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఇది మనం ఎప్పుడు కానీ కాన్సెప్ట్ పూర్తిగా అర్థమైనప్పుడు మాత్రమే ఇలాంటి సంఖ్యలను మనము చేయగలుగుతాము. సో ఈరోజు చూసిన అంశాలలో మనం చూసుకున్నట్టయితే మనము సంఖ్యలలోని వివిధ రకాలైన సంఖ్యలను గమనించడం జరిగింది. ఈ కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది మీకు వివిధ ప్రశ్నలను సాల్వ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనము కారణాంకాలు మరియు గుణిజాలను కూడా చూసాము. ఇచ్చిన దశాంశాలను ఏ విధంగా మనము p/q ఫామ్లో కన్వర్ట్ చేస్తామో, పునరావృతం
అయ్యేటువంటి ఓకే దశాంశాలను p/q ఫామ్లో కన్వర్ట్ చేసింది చూసాము. సో ఇవన్నింటినీ మీరు ఓకే సరిగా గమనించి ఓకే మార్కులు స్కోర్ చేయగలరని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.